స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అనేటివి తీసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్కి పెట్టిన ఎఫెక్ట్స్ మిగతా ఇన్స్టాన్సెస్కి కూడా అప్లై అయ్యే విధంగా మనం చేయొచ్చు. సో దానికి ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు ఇది స్ట్రాబెర్రీ అనేది స్మార్ట్ ఆబ్జెక్ట్గా ఉంది. సో మీరు ఇక్కడ దీనికి డూప్లికేట్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ దీనికి కావాలి అనుకోండి, రైట్ క్లిక్ చేయండి, డూప్లికేట్ లేయర్ అని ఉంది. ఓకే, స్ట్రాబెర్రీ కాపీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, సెలెక్షన్ టూల్, మూవ్ టూల్ తీసుకొని, సో ఇట్లా చేయండి. మళ్ళీ ఇప్పుడు అగైన్ right click on this and duplicate layer. Okay, and then once again like this, and one more strawberry, right click and duplicate layer. Okay, then and then one more, right click, duplicate layer. సో ఇప్పుడు ఈ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, సో ఈ ట్రాన్స్ఫార్మ్ ఇది రావడం జరిగింది. మీరు ఇట్లా బెండ్ కూడా చేయండి. అట్లానే దీని దగ్గరికి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఇప్పుడు వన్స్ అగైన్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ bend it like this and press enter to commit the changes. సో ఇట్లా చాలా డూప్లికేట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది ఒరిజినల్ స్ట్రాబెర్రీ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు దీనికి పెట్టిన అడ్జస్ట్మెంట్స్ మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ సపోజ్ లైక్ బ్రైట్నెస్ ఆర్ లెవెల్స్ ఏవైనా సరే అడ్జస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూ సాచురేషన్ మారుస్తున్నాను. ఓకే, అండ్ సాచురేషన్ ఆల్సో. సో ఇప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనండి. సో ఇక్కడికి రండి, ఆటోమేటిక్గా దానికి పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ మిగతా వాటికి అంతా కూడా వచ్చేసాయి చూడండి. ఆ విధంగా ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్కి చేసిన ఎఫెక్ట్స్ మిగతా అన్నిటికి కూడా అప్లై అవుతాయి అన్నమాట.